ఇప్పుడు మనకు అది వేరే వాళ్ళతో ఫైట్ చేసి ఫ్రీడమ్ తెచ్చుకుని కానీ మన వాడితో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఫైట్ చేసి ఫ్రీడమ్ తెచ్చుకునే సిచ్యువేషన్ ఉంది. ఫ్రీడమ్ అనే చేచేతం ఎక్కడ ఉందన్న? అనగవాడి అన్నవాడు అసలు ఇంకా అట్టడుగునే ఉండిపోతుండు. ఆరేస్టోళ్ళు అడిగిపోవద్దని మాకు చెప్తుండు కదా. అంతే మీ ఎడే బతకాలి, మాదా లేకపోతే నీదా. ఇది నిలబడి చూస్తుంటే ఆడంగా పడి అట్లా పోతాడు పిఓ. మేము చేస్తే కూళ్ళు నాలుగు కానీ ఈ చిలకలలో చేసుకొని బతుకుతాం. మేము వేరే ఎక్కడ పోదు సార్. ఖచ్చితంగా నేను దున్ని భూమి పోతాను చేస్తా. నా పరం పోవాలి, ఇంకా మా వాళ్ళతో పాటు వాళ్ళ పరాలు పోవాలి. ఫారెస్ట్ వాళ్ళకి మాత్రం ఈ హక్కుల కోసం ఖచ్చితంగా ఎవరు వచ్చినా భయపడేది ఏం లేదు. మన హక్కు అది. మరి ఎవరికి ఇచ్చిన ఇది మా పని, మీరు చేయాల్సిన పని. ఇలాంటివి మొత్తం లిటిగేషన్ జరుగుతున్నాయి. సార్ ఇది మా హక్కు, మేము చేసుకోవాలి. ఇది మేమేం సార్ అని ఆ బీట్ ఆఫీసర్తో కానీ ఆ సెక్షన్ ఆఫీసర్తో మాట్లాడినాను గట్టిగా. వాడు జాబ్లో నేనే నాకే జరిగింది. మీరు ఎందుకు దున్నుతురీడా, మీకు ఏం హక్కు ఉంది, పనికిరానా పాల్దానా, నీకేం హక్కు ఉందని ఆడోళ్ళని ఎట్లా అంటే అట్లా గుంజి సార్. గుంజి మమ్మల్ని ఎక్కడ గలీజ్గా మాటలు మాట్లాడారు. మా ఆకలి కొన్న పొట్టల మీద కాలు పెట్టడం ధర్మం కాదు. ఇది పైన భగవంతుడు చూస్తాడు. ఎన్ని రోజులకన్నా హింస పడిచేస్తాడు. సెంచోనికి అన్యాయం చేసినాడు, పురుగులు పడిచేస్తాడు. ఇదైతే హాస్తం. కొట్టినా సరే కొట్టించుకుంటాం కానీ ఈ విద్య మాత్రం ఆడోళ్ళు బడులు కొరిగారు. మీరు సవలు కట్టడానికి వచ్చాడు. అన్న కొంచెం పుర్రలు పూసుకోవాలని అంటుంది, అన్న కొంచెం ఖాళీగా చదువుతామంటారు, అన్న కొంచెం చంపుతామని అంటుంటారు. మరి మేము ఏం చేస్తాము? ఇలా చేస్తే మా చెంచు జాతి అనేది చాలా అంతరించిపోతుంది. ఇంకా లాస్ట్కు అంతమైపోతుంది. ఎక్కడికి దేనికి అందుబాటులో లేరు. అక్కడ అడవి నుండి ఫారెస్టోడు తరిమేస్తుండు. ఇక్కడ వచ్చిన వనరులు కూడా ఉపయోగించుకొని జీవనం గడుపుతామంటే ఈ రాజకీయ నాయకులు, ఈ గవర్నమెంట్, ఈ ప్రభుత్వ అధికారులు కూడా వీళ్ళని ఎలాంటి చిన్న చొరవ కూడా పట్టించుకోవట్లేదు. పెద్దలోపు బయటికి పంపిస్తారు. ఈ హక్కులు ఏం లేవు అవి అని. ఎందుకంటే మేము చేయకపోతే ఈ అబ్బాయి ఇట్లా తెలియదు. ఇలాంటి పిల్లలు ఎవరికి తెలియదు. వాళ్ళు చదువుకుంటారు కానీ ఇంత ఉందని తెలియదు. ఇవన్నీ వీళ్ళకి తెలియజేసే బాధ్యత కూడా మాదే. ఇప్పుడు మేము పోరాడేది ఇలాంటి పిల్లల కోసమే. Proclama es patria o muerte.